చిన్నారి చందమామ కథల్లోకి స్వాగతం. ప్రతి కార్తీక దీపం వెనుక ఒక చరిత్ర ఉంటుంది. కానీ ఈ రోజు కథలో ఆ చరిత్రలో ఒక రహస్యం దాగి ఉంది. అమ్మా, ఆ దీపం శివాలయంలో దాగి ఉందంట. దాన్ని ఎవరు వెలిగించారు? అది తెలుసుకోవాలంటే ఈ రోజు కథ అంతా వినాల్సింది. ఇక మొదలెడదాం. శివాలయంలో దాగి ఉన్న శాపగ్రస్త దీపం రహస్యం. పల్లె పేరు గోకర్ణవనం. చుట్టూ పచ్చని కొండలు, మధ్యలో ప్రాచీన శివాలయం. అక్కడ ప్రతి కార్తీక మాసంలో దీపాల ఉత్సవం జరుగుతుంది. కానీ దేవాలయం చివరి మూలలో ఒక చిన్న గదిలోని దీపం ఎన్నో సంవత్సరాలుగా ఎవరూ వెలిగించలేదు. గ్రామంలో ఒక గాథ ఉంది. ఆ దీపం ఎవరు వెలిగించినా వారి కుటుంబం దుఃఖాన్ని ఎదుర్కొంటుంది అని. కానీ ఒకరోజు ఒక చిన్న అమ్మాయి, నందిత అనే అమ్మాయి, తన తాత చెప్పిన కథ విని ఆసక్తిగా మారుతుంది. తాతయ్య, శివాలయంలో ఉన్న ఆ దీపం శాపగ్రస్తమా లేక పవిత్రమా అని అడుగుతుంది. తాత కన్నీళ్లతో సమాధానమిస్తాడు. నానమ్మ దాన్ని వెలిగించింది. ఆ రాత్రే ఆమె కనిపించలేదు అని. ఇక నందిత నిశ్చయిస్తుంది, నానమ్మకు ఏం జరిగిందో నేను తెలుసుకుంటా అని. కార్తీక పౌర్ణమి రాత్రి. చుట్టూ దీపాల వెలుగు, గంటల శబ్దం. కానీ శివాలయపు చివరి గది మాత్రం చీకటిలోనే ఉంది. నందిత ఒక్కదానిగా లోపలికి వెళ్తుంది. గది చల్లని గాలి తాకుతుంది. దుమ్ముతో నిండిన శివలింగం కనిపిస్తుంది. అప్పుడే ఆ ముందున్న ఒక పాత దీపం స్వయంగా వెలిగిపోతుంది. ఆ మంటలో శివుడి తేజస్సు మెరుస్తుంది. నందిత, భయపడకు, మీ నానమ్మ భక్తి ఈ గదిలో నిలిచి ఉంది అని ఏదో శబ్దం. ఆశ్చర్యంతో ఆమె నమస్కరిస్తుంది. శివుడి స్వరం మళ్లీ వినిపిస్తుంది. ఈ గ్రామం నుంచి భయం తొలగించడానికి ఆ దీపం శాపం కాదు, పరీక్ష. నందిత ఆ దీపం ఎత్తి వెలిగిస్తుంది. బయట ఉన్న ప్రతి దీపం కాంతి రెట్టింపవుతుంది. ప్రజలు పరుగున వస్తారు. అందరూ చూస్తారు. నందిత ముందు శివలింగం చుట్టూ ఆకాశపు కాంతి. ఆ కాంతిలో ఆమె నానమ్మ రూపం ప్రత్యక్షమవుతుంది. మా వంశం ధైర్యవంతులది, భక్తి ఎప్పటికీ భయాన్ని గెలుస్తుంది అని. అప్పటి నుంచి ఆ గదిలోని దీపం ప్రతి సంవత్సరం నందిత వెలిగిస్తుంది. గ్రామం తిరిగి వెలుగుతో నిండిపోతుంది. శివుడు మౌనంగా చిరునవ్వు చిందిస్తాడు. భక్తి ఉన్న చోట శాపం ఉండదు అని. పిల్లలు, భయం ఎక్కడ ఉంటుందో తెలుసా? మన మనసులో. కానీ విశ్వాసం ఉంటే శివుడు మనకు దారి చూపిస్తాడు. అవును అమ్మ, నందితలాగా మనం కూడా ధైర్యంగా ఉండాలి. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. తదుపరి ఎపిసోడ్ లో మరో అద్భుతమైన శివుడి కథతో కలుద్దాం. జై శివశంకర.